హాయ్ ఎవరివన్, దొండకాయ వేపుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీతో పని లేకుండా ఈ దొండకాయ ఫ్రైతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వేరుశనగ పప్పులను తీసుకొని బాగా వేగించుకోవాలి. ఇదంతా కూడా బాగా వేగించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్లు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి ఆయిల్ కొద్దిగా వేసుకొని పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డ ముక్కలను దంచి వేసుకోండి. ఒక ఆనియన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని తర్వాత వేయించుకున్న వేరుశనగ పప్పును కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయని కూడా వేసేసుకొని ఒకసారి ఇలా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నారంటే బాగా ఫ్రై అయిపోతుంది. తాలింపు పొడిని కూడా వేసేసుకొని 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్నారంటే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.